నంద్యాల పట్టణంలోని సున్నీ మసీదు కమిటీ, జామియా మసీదు కమిటీ మరియు వివిధ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ భూముల పరిరక్షణ కోరుతూ జిల్లా కలెక్టర్కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. వక్ఫ్ ఆస్తులు దేవుని ఆస్తి. వాటిని కొనుగోలు చేయడం, విక్రయించడం లేదా ఇతర అవసరాలకు బదిలీ చేయడం చట్టరీత్యా చెల్లదు. ప్రభుత్వం వెంటనే స్పందించి వక్ఫ్ భూముల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షుడు అమ్జద్ బాషా సిద్దికి కోరారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘాల నాయకులు మాట్లాడుతూ శాంతిరాం ఆసుపత్రి సమీపంలోని సున్నీ మసీద్కు సంబంధించి మొత్తం 34 ఎకరాల వక్ఫ్ భూమి ఉందని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా విస్తరించి ఉన్న ఈ భూమిలో సుమారు 24 ఎకరాల్లో మసీదు, ఈద్గా ఉన్నాయని, అక్కడ ముస్లిం సమాజానికి సంబంధించిన ప్రార్థనలు, ధార్మిక కార్యక్రమాలు మరియు సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మిగిలిన సుమారు 11 ఎకరాల భూమి ఖాళీగా ఉందన్నారు. ఆ ఖాళీ భూమిలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం తీసుకోవాల్సి వస్తే చట్ట ప్రకారం ప్రత్యామ్నాయంగా అదే విస్తీర్ణంలో వేరే చోట భూమిని కేటాయించాలని కలెక్టర్ను కోరినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఫ్తీ మహమ్మద్ రఫీ, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ బెండకాయల ఇస్మాయిల్ మరియు పలువురు ముస్లిం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. కానీ ఈరోజు ఏమవుతుందంటే ప్రభుత్వం వాళ్ళు మన ఇక్కడ మసీదుకు సంబంధించి ఇది ఇస్తమా చేసుకోవడానికి మన స్థలం ఉంది. అక్కడ దాన్ని మేము కాపాడుకోవాలని అనుకుని మేము అందరం వచ్చినాము. ఇక్కడ ల్యాండ్ ఇదేమి కన్ఫర్మ్ కాలేదు. మా కోరిక ఏమంటే 126 2 నంబర్లో ఉండేది, శాంతివాస పక్కన ఉండేది 11 ఎకరాల 50 సెంట్ ఉండేది. దానిలో ఇస్తే మాకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే మేమందరం చాలా కష్టపడి పనిచేసాం. దానిలో చాలామంది మానాలు ప్రాణాలు అన్ని పోటుకొని దాన్ని పనిచేసి కష్టపడి తగ్గించుకోవాలని. ఎందుకంటే రేపు జరగబోయే కాలానికి మాకు ముఖ్యంగా అది కావాల్సిన స్థలం. అది అటువంటి స్థలాన్ని మేము చూస్తూ దయచేసి రెవెన్యూ వాళ్ళకు కూడా మేము చెప్తే ఏమంటే దాని మీద కేసు ఏం లేదు, కేసు తెగిపోయింది దాని మీద. కాకపోతే మధ్యంతరం ఏమో డిసెంట్గా మొన్ననే దాని మీద కేసు వేయడం జరిగింది. ఆ విధంగా చేసినారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఈరోజు దానిలో ఏం కేసు లేదు, ఏమేం లేదు. కానీ అనుకుంటే కన్నా అవుతుంది. మాకు దయచేసి మా మైనార్టీకి అందరికీ కూడా ఆ స్థలాన్ని కాపాడాలా. దాన్ని కలెక్టర్ గారికి ఇప్పుడే రెవెన్యూ కలెక్టర్ గారికి ఇచ్చినాము సబ్జెక్టు. ఏమి ఇక్కడ ఉండే అధికారులు, నాయకులు కూడా మమ్మల్ని కాపాడి ఆ స్థలాన్ని మాకు అప్పచెప్తే మేము ముస్లింలంతా గర్విస్తాము, సంతోషిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సున్నీ మసీద్ కమిటీ, నంద్యాల మత పెద్దలు, జామియా మసీద్ కమిటీ అందరు కలిసి ఈ స్పందనలో వచ్చి వక్ఫ్ బోర్డు స్థలానికి పరిరక్షణ చేస్తూ సున్నీ మసీద్ స్థలం వచ్చేసి అది దాదాపు 82 ఎకరాలు ఉంది. కాకపోతే 34 ఎకరాలు ప్రస్తుతం అది దానికోసము హైవేలో అది శాంతిరాం కాలేజ్ పక్కనే ఉంది కాబట్టి సెంట్రల్లో రోడ్డు పోయింది. ఇటు సైడు 11 ఎకరాలు ఉంది, ఇటు సైడు 24 ఎకరాలు ఉంది. కాకపోతే నంద్యాల మత పెద్దలు ఇస్తమాలు జరిపిన కానీ అక్కడ ఒక మసీద్ ఉంది, ఈద్గా ఉంది. ప్రతి సంవత్సరం 2 తూర్లు మేము ప్రేయర్ చేసుకుంటూ వస్తున్నాము. కాకపోతే ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డు ల్యాండ్ అంటే వక్ఫ్ అంటే ఇది దేవునికి సంబంధించిన సొమ్ము. అది ఎవరిది నాయన సొమ్ము కాదు, ఎవరి అబ్బ సొమ్ము కాదు, ఎవరిది కాదు, అది దేవుని సొమ్ము. వక్ఫ్ అంటే దేవుని సొమ్మే. అది దేవుని సొమ్ముకి ఎవరికి హక్కు లేదు. ఒకవేళ ప్రభుత్వాలు కానీ అది తీసుకోవాలంటే కూడా ఎన్ని ఎకరాలు తీసుకుంటారో పక్కనే మాకు అన్ని ఎకరాలు మళ్ళీ ఇప్పించాలా. వక్ఫ్ యాక్ట్లో ఉంది అది. ఇక్కడ 10 ఎకరాలు తీసుకుంటే 10 ఎకరాలు మనకు కూడా సంతోషకరమైన కమిటీ నిర్ణయిస్తే ఆ 10 ఎకరాలు కొనిస్తే ఈ 10 ఎకరాలు తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కోర్టు ద్వారా కోర్టు కోసము మా స్థలము సున్నీ మసీద్ స్థలము ఇవ్వాలని కలెక్టర్ గారు చెప్పినారంట. దానికోసం విస్పందనలో వచ్చి అర్జీ ఇచ్చినాము. మేడం గారు 11 ఎకరాలు ఉండేది ఇది ఖాళీ ఉంది. కాకపోతే ఆ స్థలం తీసుకుంటే మాకు వక్ఫ్ మళ్ళీ 11 ఎకరాలు ఇప్పియాలా. ఇక్కడ వచ్చేసి 24 ఎకరాల్లో మసీదు ఉంది, మసీదు ప్రేయర్ జరుగుతుంది, ఈద్గా ఉంది. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు పోతుంది ఇస్తమా జరుపుకుంటాము. ఇది మత సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటున్నాము. కాలంలో వచ్చి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాము. మేడం గారు, మేము ఇది ఇక్కడ ప్రేయర్లు జరుపుకుంటాము, ఇక్కడ మాత్రం ఖాళీ ఉంది అని చెప్పినాము. ఇంకా దయచేసి అందరూ కలిసి ఏ సార్ అయినా కానీ, కలెక్టర్ అయినా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా కానీ, నేను ఒకటే చెప్తున్నాను, వక్ఫ్ స్థలము అనేది దేవుని సొమ్ము. అది ఎవ్వరికి హక్కు లేదు. ఏ మానవుడు దానికి అమ్మే హక్కు లేదు, కొనే హక్కు లేదు.
ఇప్పుడు మనం జామియా మసీదు స్థలాల గురించి ఇక్కడ కూడా పోరాటాలు, పెద్ద పోరాటాలు చేసినాం. మీడియా మిత్రులందరికీ తెలుసు. కాకపోతే కబ్జాలు చేసి, దౌర్జన్యాలు చేసి, అన్ని కట్టడాలు జరిగి దాని మీద కూడా మేము హైకోర్టుకు పోయిస్తున్నాము. ఖచ్చితంగా ఆ మసీదు సొమ్ము మళ్ళీ మసీదుకి వచ్చినట్ట అది సాధించాలని చూస్తున్నాము, కోరుతున్నాము. దయచేసి అందరూ సహకరిస్తే అది దేవుని సొమ్ము దేవునికి వచ్చేలా మేము చేస్తాము.